వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పొట్లకాయ కర్రీ కొబ్బరితో ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం పొట్లకాయని పీల్ చేసుకుందాము. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను, అలానే సాల్ట్. ఈ పీల్ చేసుకున్న పొట్లకాయని కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని మనం తీసేసుకుందాము. ఇప్పుడు దీనిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న వాటర్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ముక్కుడు పెట్టుకొని అందులోకి పోపు యాడ్ చేసుకొని ఒక ఆనియన్ అలానే మిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ని పసుపుని యాడ్ చేశాను. ఈ ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా పొట్లకాయ పీసెస్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా మగ్గింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం రెడ్ చిల్లీ పౌడర్, మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ అనేది అవసరం ఉండదు. మూత పెట్టి ఒక 2 minutes కుక్ చేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత కొబ్బరిని యాడ్ చేద్దాము. ఇలా పొట్లకాయ కొబ్బరి కర్రీ అనేది చాలా బాగుంటుంది. రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. మూత పెట్టి ఒక 2 minutes అలానే కుక్ చేసుకుందాము. ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అయింది కదా, ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. అంతేనండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.